అవునండి, అందుకే నేను అడుగుదా పోని మీకు దేవుడు లేడు, ఓకే డా ఒప్పుకుందామండి. పోనీ మానవ సేవ మాధవ సేవ ఉంది కదా. ఇప్పుడు కమ్యూనిస్టులందరికీ లెఫ్టిస్టులకి ఏంటి, దేవుడు లేడు, మనిషే దేవుడు, మనిషి బాధలు వినాలి అన్న కాన్సెప్ట్ ఉంది కదా వీళ్ళకి. పోనీ అలా తీసుకుందాం రాజమౌళి గారిని. మీకు బాహుబలి హిట్ అయింది, దర్దాపులో 1500 కోట్లు ఎంతో వచ్చినట్టుంది, 2000 కోట్లు, మన నంబర్ పెద్దగా తెలియదు కరెక్ట్ గా, అంటే ఈ మధ్యలో ఏదో ఉన్నట్టుంది. పోనీ మీ సెట్లలో పనిచేసిన బాహుబలి సెట్స్ కి బాహుబలి సినిమాకి పనిచేసిన ఆ చిన్న చిన్న ఆర్ట్ డైరెక్టర్ కింద ఉండేవాళ్ళు, క్లాబ్ బాయ్స్, లైట్ మ్యాన్, ఊడ్చే ఆడవాళ్లు, ఆ వంట చేసేవాళ్లు, పోనీ వాళ్ళకేమన్నా ఇచ్చారా? పోనీ కాస్తన్నా అరే నేను ఇంత బాగుపడ్డాను కదా, పోనీ అందులో ఒక చిన్న భాగం, చాలా చిన్న భాగం వీళ్ళందరికీ ఏదో ఒక ఇన్సూరెన్స్ చేయిద్దాం, ఒక FD చేయిద్దాం. ఎంత అవుతుందండి మహా అంటే? ఆ రోజు ఏమైనా శివుడి స్తోత్రం చేశారా? ఆ రోజు ఏమైనా ఆనందంతో ఒక ఛాతి గర్వంగా దేవుడున్నాడు అనిపించిందా? ఆ రోజు దేవుడున్నాడని చెప్పలేదు కదా. డబ్బు చేసుకున్న నాడు దేవుడున్నాడని మీరు చెప్పారా? వచ్చిన డబ్బులో మానవ సేవ చేశారా? చేయలేదు కదా. ఆ రోజు తన శక్తి సామర్థ్యాల మీద, తన గొప్పతనం మీద, తన టాలెంట్ మీద సినిమా వచ్చింది అనుకున్న ఆత్మస్థైర్యం ఉన్న రాజమౌళి గారు ఈ రోజు అదే ఆత్మస్థైర్యంతో గట్టిగా నిలబడాలి.